వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు మనం కరీంనగర్ నుంచి జైత్యాల ప్రధాన రహదారి, ఇది తుర్కాష్ నగర్ అంటారు. ఇక్కడ రైల్వే గేటు కొంచెం ఇటన్ పోతే ఇటు రైల్వే స్టేషన్ ఉంటుంది. మరి ఇది కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు చూడాలి, ఈ వీడియోలు చూడాలి. దయచేసి ఈ వీడియో కేంద్ర మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారికి, అలాగే ఈ ప్రస్తుతం ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి పంపాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు నిర్లక్ష్యం వల్లనే ఇక్కడ కేంద్రం అసలు ఇక్కడ రైల్వే బ్రిడ్జి నిర్మించాల్సింది పోయి బ్రిడ్జి నిర్మించకుండా వాహనదారులకు ఎంత ఇబ్బంది అవుతుందో చూడొచ్చు. మనం దాదాపుగా ఒక అర్ధ గంట నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. కనీసం పట్టింపు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దొంగలు కదా ఊర్లు పంచుకున్నట్టు కదా ఈ వ్యవహారం నడుస్తూ ఉన్నది. భూమి సేకరించలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం సోయి లేకుండా ఎక్కడ నిద్రపోతా ఉన్నది అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఎన్నున్నాయి ఇలాంటి రైల్వే గేట్లు ఎన్నున్నాయి. ముఖ్యంగా ఈ రైల్వే గేట్ పడ్డప్పుడల్లా ఇక్కడ ఏంది ఈ లొల్లంత ఏంది, ఈ ట్రాఫిక్ ఎంత గంటల పాటు ట్రాఫిక్ ఇది చూడొచ్చు ఒకసారి. మనం దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరైతే ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీకు గంగాధర మండలంలో దాదాపుగా 28,000 ఓట్లుంటే 22,000 పైచీలకు మీకు ఓట్లు వేసిర్రు. దేశంలో మోడీ కావాలి, రాష్ట్రంలో మీరు ఏదైనా డెవలప్ చేయగలుగుతారని దేశంలో మోడీని చూసేసిరు. లేకపోతే మీరు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది ఏంటంటే, సరే ఇన్ని రోజులు అంటే బీఆర్ఎస్ పేరు చెప్పుకొని బతికిరు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పేరు చెప్పుకొని బతికిరు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ భూమి సేకరిస్తలేదు? ఇక్కడ దీనికి సంబంధించి బ్రిడ్జికి సంబంధించి 4-వే ఏమన్నా అంటే 4-వే లైన్ పడాలంటారు. లేకపోతే కేంద్రాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించకపోవడం వల్లనే ఇక్కడ ఇట్లా జరుగుతుంది. అంటే ఎంతసేపు ట్రాఫిక్, ఒక సామాన్యుడు ఒక రైల్వే గేట్ దాటాలంటే ఎంతసేపు ఆగాలి? ఎన్ని రోజులు నడుస్తూ ఉంటుంది మీ 4-వే లైన్? కేంద్ర మంత్రి సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి ఈ విషయాన్ని. అయితే ఇక్కడ చాలా సేపర్సన్ చూస్తూ ఉన్నాం. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సోయలేదా, మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి సోయలేదా? మున్సిపల్ ఎన్నికల్లో తెగ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ. అంటే అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఇదే ముచ్చట్లు ఉన్నారా మీరు? తెలంగాణ రాష్ట్రంలో ఇదే ముచ్చట్లు ఉన్నారా మీరు? ఈ ఎన్నికల మీద ఉన్న సోయి ప్రజల మీద కూడా దృష్టి పెట్టాలి. దయచేసి మధురానగర్ నుంచి ఇటు నమిలికొండ మధ్యలో మంగపేట రైల్వే స్టేషన్ దగ్గరలో అందుబాటులో తుర్కాష్ నగర్ దాటినాక ఈ రైల్వే స్టేషన్ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నాకు సమస్యలు అనేకం అంటున్నాయి. ఇక్కడ రైల్వే గేట్ పడితే చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. గేట్ దాటడానికి గంటలు పట్టినాక గంటలు వెయిట్ చేసినాక ఒక సామాన్యుని పరిస్థితి ఏంది? ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే నిజంగానే ఇందులో ఏదైనా ఆంబులెన్స్ ఉంటే పరిస్థితి ఏంది? కేంద్ర సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారు ఆలోచించాలి. అలాగే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మరి మీ పనితనం ఎటుపోతుంది? భూమి సేకరించడంలో మీరెందుకు లేట్ అవుతుంది? వాళ్ళు కేంద్రం అంటే కేంద్రం కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అడిగితే మాకేం సంబంధం లేదని అడుగుతారు, మాకేం సంబంధం లేదని చెప్తారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం మా పని అయిపోయింది, మరి మేము భూమి సేకరించినాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం అందే ఆలస్యం ఉన్నదని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలను ఎందుకు పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు? ఇది సమాధానం చెప్పాలి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది తరచూ జరుగుతున్న ముచ్చట. ఇది అనుకోకుండా ఇటు రావడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ చూడొచ్చు, ఇంకా కూడా క్లియర్ కాలే, ఇప్పటి కూడా ఇంకా క్లియర్ కాలే, ట్రాఫిక్ నడుస్తూనే ఉన్నది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభకు అటు చొప్పదండి పోయి గుమ్లాపూర్ మీదుగా ఇట్లా వస్తారు. గుమ్లాపూర్ మీదుగా ఏది రామడుగు నుంచి గంగాధర, ఈ గంగాధర నుంచి ఇటు పోతా ఉంటారు, జైత్యాల పోతా ఉంటారు. కొద్ది టాటా ఏసీలా ఇవి ప్రతి దానికి ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎవరిపైన మాట్లాడతారు, దేనిపైన మాట్లాడతారు అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను మీ వెంకటేష్, VWD న్యూస్, చొప్పదండి నియోజకవర్గం.